ఇప్పుడు మీరు ఉబుంటూ ఇన్స్టలేషన్ చూద్దాం. బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకున్న తర్వాత ఉబుంటూ ఓఎస్ తోటి మీకు బయాస్లో ఫస్ట్ బూట్ సీక్వెన్స్ సెట్ చేసుకోవాలి. డెల్కి కానీ F2 కానీ F12 కానీ మనం యూజ్ చేసి బయాస్లోకి వెళ్ళి ప్రైమరీ బూట్ సీక్వెన్స్ పెన్ డ్రైవ్ ఉండేటట్టుగా సెట్ చేసుకుని తర్వాత అది సేవ్ చేసుకుని సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న సెట్టింగ్స్ ద్వారా మనకి పెన్ డ్రైవ్ ద్వారా సిస్టమ్ బూట్ అయ్యి ఓఎస్ ఉబుంటూ ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్క్రీన్ ఇలా వస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి మీకు ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎరేజ్ చేయాలా, ప్రీవియస్ పార్టీషన్స్ నుంచి కంటిన్యూ చేయాలా, ఎంటీ స్పేస్ని యూజ్ చేయాలా అని అడుగుతుంది. సో ఈ ఆప్షన్ ఇక్కడ జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అయితే మనకి అంతకుముందు ఉన్న డేటా అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. దానికి క్రైటీరియా ఉంటుంది. సో క్యాపిటల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివి యూజ్ చేసి ఇవ్వాలి. సో 8 క్యారెక్టర్స్ మినిమం ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అయితే మీకు యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది. సో అక్కడ మీరు ఓకే అని ప్రెస్ చేస్తే ప్రొసీడ్ అవుతుంది ఇన్స్టలేషను. రీజనల్ సెట్టింగ్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా రాదు. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే డే టు టైం ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటుంది. సో ఆ విధంగా మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఇన్స్టలేషన్ ప్రొసీడ్ అవ్వాలి. ఈ చేంజెస్ అన్నీ కూడా మీకు రైట్ చేసి సిస్టంలోని ఇన్స్టాల్ అవ్వాలా అనేది అడుగుతుంది. ఎస్ అని అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా అవుతుంది. ఇది ఒక 10 నిమిషాలు పావుగంట పడుతుంది. 15 మినిట్స్ అయిన తర్వాత మీకు మొత్తం ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇలాగా కీస్ ఆప్షన్స్ తోటి స్టార్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఆ వచ్చిన ఉబుంటూ ఇన్స్టలేషను లాగిన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. లెఫ్ట్ సైడు డిఫాల్ట్గా మీకు మొజిల్లా, తర్వాత ఆఫీస్ తాలూకా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ ఏమైనా వాడుకోవాలనుకుంటే నెట్వర్క్ ఆప్షన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ కూడా సెట్ చేసుకోవచ్చు. మొజిల్లా ఆప్షన్ వస్తుంది డిఫాల్ట్గాను. సో ఇదంతా ఉబుంటూలోని ఉన్న డిఫాల్ట్ ఫీచర్. ఓపెన్ ఆఫీసు, లిబ్రా ఆఫీస్ అని రకరకాల పేర్లతో వస్తుంది. సో అది ఉబుంటూ వర్షన్ బట్టి వస్తుంది. సో ఇక్కడ మొజిల్లా కూడా మనకి ఇన్స్టలేషన్ అయిపోయింది. నెట్ కూడా సెట్ చేసుకుంటే ప్రాక్సీ అది కూడా మీకు ఆప్షన్ ఉన్నదాన్ని బట్టి వైఫై అయితే వైఫై వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ.